హాయ్ గైస్, వెల్కమ్ టు మహి వ్లాగ్స్ పార్ట్ 2 కాలిపాకం శ్రీకాళహస్తి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము కాలిపాకం అన్నది చేరుకున్నామండి. తిరుపతి నుంచి కాలిపాకానికి అయితే 2 అవర్స్ జర్నీ అయితే పట్టిందండి. ఇప్పుడు కాలిపాకంలో దర్శనం అన్నది మేము ఫాస్ట్గా అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా శ్రీకాళహస్తిలో విజిట్ చేయవలసిన చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్ అవడానికి అది రూమ్స్ అవిని ఎర్లీ మార్నింగ్ కనుక ఏ షాప్ ఓపెన్లో లేవు, అన్ని క్లోజ్లోనే ఉన్నాయి. దర్శనం అనేది ఫాస్ట్గా చేసుకుందాం అని ఎర్లీ మార్నింగ్ మేము వచ్చాం. ఇంకా ప్లేస్ తిరగాల్సినవి ఉన్నాయనేసి ఇక్కడైతే లాన్కి ఫోన్ అలో చేయలేదు. ఎంట్రన్స్ లోనే ఫోన్ అయితే లాకర్ లో పెట్టేమని ఇక్కడ పెట్టించేసాను. మేము దేవుడి దర్శనం కూడా మాకు ఫాస్ట్ గానే అయిపోయింది. ఇప్పుడు కార్ కోసం అనేది మేము వెయిట్ చేస్తున్నాం. ఖాళీగా ఉండడం ఎందుకని మా అమ్మ చెట్టు పువ్వులు అయితే తెంపేస్తున్నారు. మా కార్ కూడా రానే వచ్చేసింది. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కాలిపాక నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరుతున్నాం. శ్రీకాళహస్తి వచ్చేసి మాకు కరెక్ట్గా 4 అవర్స్ జర్నీ పడింది. చూసారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్, శ్రీకాళహస్తి ఎంట్రన్స్ ఇదంతాని. మీకు మెయిన్ రోడ్ అది తీయలేదని అనుకోకండి, డైరెక్ట్ వీడియో అన్నది చూపిస్తున్నాను. శ్రీకాళహస్తిలో అయితే మంచి విజిట్ చేసిన ప్లేస్లు అవి కూడా ఉన్నాయండి. ఎండింగ్ వరకు స్కిప్ చేయొద్దు. ఇక్కడ మేమైతే టైం కూడా బాగా స్పెండ్ చేసాం. ఇక్కడ కూడా ఫోన్ లాన్కి నాట్ అలౌడ్ అనేసి అన్నారు, కానీ నా హ్యాండ్ బ్యాగ్లో ఏదో ఒకలా దాచేసి లాన్ చిన్న వీడియో ఏదో తీసాను. అక్కడ కూడా దర్శనం అనేది బేనే అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మెయిన్ విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఇది వచ్చేసి భరత్ ద్వారదా తీర్థం అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇదంతా కూడా కోనేరు. ఇంకా అక్కడ నుంచి లోనికి వెళ్తే కనుక శ్రీరాముల వారి స్థలం అన్ని చాలా అంటే చాలా బాగున్నాయండి. గురుపీఠకం అవన్నీ నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా ఎంజాయ్మెంట్గా కూడా అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.